కేసీఆర్ను గజ్వెల్లోనే రాజకీయ సమాధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ అన్నారు. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూశారన్నారు. అందస్త్రీ తనకు ఆత్మబంధువని అన్నారు. కవి చెప్పిండు, నిజాంల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను. ఇయాల నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు, ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా? నిజామా? కాసిం రిజ్వీనా? ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును, ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుండే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో, కేటీఆర్కో, లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు, మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా, 1 గంట కూడా ఆలస్యం చేయకుండా. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం పడ్డ తాపత్రయంలో తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల జాతర. ఆ ఉద్యోగాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడు అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినాం. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి అందశ్రీని, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం.